ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయం నుండియో మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసం నుండియో కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పివాటినను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదోషకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఆయనను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య శూరులకును అబద్ధకులకును అప్రమాణకులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టవానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి కృప మన తండ్రి అయిన దేవుని సహవాసము మీకందరికీ తోడే ఉండునుగాక.